మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత చదువుతుంది. సార్ చెప్పండి, 17 సీట్స్ వస్తాయంటున్నారు, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? మేము అప్పీల్ చేస్తున్నాం. మేము కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మేము అప్పీల్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజలారా, ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయండి. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిపివ్వండి. గతంలో సోనియా గాంధీ యూపీ చైర్మన్గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే పేద పరిపాలన మంచి జరిగిందో, అధిక ధరలు పెరగకుండా పప్పుల మీద కానీ, నూనె మీద, బియ్యము, సబ్బులు, లేకపోతే గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా మంచి పరిపాలన అందించేదే కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారే. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు క్షేమంగా, శాంతిగా ఉంటారు. కాబట్టి 17 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిపి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేయడం జరుగుతున్నది. ఆయన ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ 17 ఎంపీ సీట్లు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్కి దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతాడు. ఆయన ప్రధానమంత్రి అయితే ఈ ధరలన్నీ తగ్గుతాయి. కాబట్టి బీజేపీ ప్రధానమంత్రి, బీజేపీ అయితే దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చేస్తున్నాడు. పేద ప్రజలకు ధరలు తగ్గిస్తాని ఎక్కడ అంటలేడు, ధరలు పెంచుతున్నాడు. అధికారం కోసమేమో దేవుని పేరు చెప్తున్నాడు, అధికారం వచ్చిన తర్వాత ధరలు పెంచుతున్నాడు. ఇది దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించండి. అందరము దేవుళ్ళని మొక్తాము, అందరినీ దేవుని మొక్తాము, మన కష్టాలు పోవాలని మొక్తాము. కానీ బీజేపీ పార్టీ అధికారం కోసం దేవుళ్ళని మన ముందు పెడుతున్నారు. మనం దేవుని మొక్కేది ఎందుకు? మన కడుపు నింపాలని దేవుని మొక్తాము. కానీ దేవుని యొక్క ఆలోచనను బీజేపీ పార్టీ పాటిస్తలేదు. కాబట్టి బీజేపీ 9 ఏళ్ల పనిలో ధరలు పెరిగినాయి కానీ ధరలు తగ్గలేదు. దీని మీద బండి సంజయ్, కిషన్ రెడ్డికి మాట్లాడేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. కాబట్టి రేపు దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. ఆర్థికంగా యువకులకు ఉద్యోగాలు లేవు, మహిళలకు ఆర్థికాభివృద్ధి లేదు, రైతులకు ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి గత పాలనలో ఉపాధి హామీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పని ఇచ్చి ఆర్థికంగా ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితే మీకు నిలబడ్డదో అండగా, అలాంటి పరిపాలన రావాలి. గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి, డబ్బు రావాలి అని అంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని అంటే తెలంగాణ ప్రజలు 17 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిపివ్వాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేమందరం కోరుకుంటున్నాం. సో మీరు అన్నట్టు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, దేవుణ్ణి పెట్టుకొని అనేసి మీరు అంటున్నారు. సో వాళ్ళేమో మేము కొన్ని సంవత్సరాలుగా తేలింది, మేము వచ్చిన తర్వాతనే తీసుకొచ్చినామని వాళ్ళు అంటున్నారు. మాకు దీంతో రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు అంటున్నారు. దానికి ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందా పార్లమెంట్ ఎలక్షన్స్? ఎప్పుడైనా అధికారం వచ్చినప్పుడు రామశిలలను, అయోధ్య రాముడి పేరు మీదనో, శ్రీరాముడి పేరు మీదనో, దేవుని పేరు మీదనే వాళ్ళ అధికారం వచ్చారు. ఎప్పుడు అధికారం వచ్చినా మేము ధరలు తగ్గిస్తాము, ధరలు పెంచమని ఎప్పుడు అనలేదు. కానీ ప్రజలు ఎందుకు వాళ్ళ ట్రాప్లో పడుతురో ఆలోచన చేసుకోవాలని అంటున్నాం. అందరము దేవుళ్ళని మొక్తాం. బీజేపీ పార్టీ పుట్టినాక దేవుళ్ళు మొక్తలేం కదా. ఈ భూమి మీద మానవుడు పుట్టిన కాడ నుంచే దేవుళ్ళని మొక్తున్నారు. బీజేపీ పుట్టింది 80ఏళ్ళ. ఇప్పుడు దేవుళ్ళు ఎప్పుడు పుట్టినది ఎవరు తెలుసు? కానీ బీజేపీ పుట్టినాకనే దేవుళ్ళు వచ్చిరు అనే లెక్కలో వీళ్ళు వాతావరణం చూపిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి, జాగ్రత్త పడండి. మీ లైఫ్లు, మీ పిల్లల లైఫ్లు, మీ కొడుకు లైఫ్ చూసుకోండి, మీ కూతురు లైఫ్ చూసుకోండి. మీ భర్త ఎట్లున్నాడనో, నీ భార్య ఎట్లుందనో మీరు చూసుకోండి. ఎమోషన్కి ఓటు వేయకండి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయండి. అందరూ సంతోషంగా ఉంటారు, సుఖంతో ఉంటారు. గత పాలన అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంటుంది. బీజేపీ పాలనలో మతాలను రాజకీయం చేస్తారు. ఇది జాగ్రత్త పడండి అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇప్పుడు పోటీ ఎవరితో అంటారు సార్? బీజేపీ తోట, ఇటు బీఆర్ఎస్ తోట పార్లమెంట్ ఎలక్షన్స్? పార్లమెంట్లో తెలంగాణలో కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మధ్యలో, బీజేపీ మధ్యలో ఉంటుంది. ఎక్కడైనా అంతే ఉంటుంది. తెలంగాణతో పాటు దేశం మొత్తం అంతే. అంటే ప్రాంతీయ పార్టీలు కదా, 2 జాతీయ పార్టీలు కాబట్టి అట్లే ఉంటుంది.
సో లిక్కర్ స్కామ్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పటికే 3 times, ఇప్పుడు 3rd time, దాన్ని ఎట్లా చూస్తున్నారు? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? అంటే ఎన్నికల కంటే ముందు మళ్ళీ సిబిఐ ఎంటర్ అయింది. ఈడ 17 సీట్లు కాంగ్రెస్కు రావద్దు, ఎంపీలు రావద్దు అని అంటే బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ యొక్క సిబిఐని ఎంట్రీ చేసారు. దాని ద్వారా ఇక్కడ కాంగ్రెస్ సీట్లు రావద్దు, వాళ్ళకే రావాలని ఆమెకు నోటీస్ ఇచ్చి అరెస్ట్ యొక్క సీరియల్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు వాళ్ళు. ఇది ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్, బీజేపీ బీఆర్ఎస్ పొలిటికల్ అండర్స్టాండింగ్లో భాగమే ఈ యొక్క నోటీసు సిబిఐది. కాబట్టి ఇది ఒక పొలిటికల్ డ్రామా. అల్టిమేట్ కాంగ్రెస్ ఇక్కడ 17 సీట్లు రావద్దు అనేది బీజేపీ బీఆర్ఎస్ ఉన్న పొలిటికల్ డిజైన్లోనే ఈ కవితకు నోటీసులు అరెస్టులు యొక్క హైప్ని క్రియేట్ చేస్తుంది. ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించండి. సింపతి కొట్టాలనేది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం, రాజకీయం ఆ నాటకం. సో ఇంకో విషయం సార్, ప్రజలు మొత్తం డైలమోలో పడిపోయారు. అసలు రేషన్ కార్డుల విషయంలో కానీ ఆరోగ్య గ్యారంటీలకి సంబంధించి ఒకవైపు రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది అనేసి, దీనివల్ల పరిస్థితి ఏంది, వాళ్ళకి రాదు అని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు? తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చి 2 నెలలు అయింది. 2 నెలల్లో ఉచిత బస్సు స్టార్ట్ అయింది ప్రయాణము. ఇప్పటివరకు 20 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసిర్రు. రేపు ముఖ్యమంత్రి గారు రేపు డిప్యూటీ సీఎం, మా క్యాబినెట్ మినిస్టర్స్, రేపు కాంగ్రెస్ పార్టీ రేపు 500 గ్యాస్ సిలిండర్, అది 200 యూనిట్ ఉచితంగా రేపు స్టార్ట్ చేస్తున్నారు. 100 రోజుల్లో 6 పథకాలు సోనియా గాంధీ చెప్పిన అమలైతే అని చెప్పారు. ఆ దిశలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అది ప్రజలకు స్పష్టత ఉంది. ఈ రాజకీయ నాయకులు స్పష్టత లేదు. దానికి మేమేం చేయలేము. అనడం జరిగింది సోనియా గాంధీని ఒక సర్పంచ్గా పోటీ చేసిందా, ఒక ఎంపీటీసీగా పోటీ చేసింది, దానికి సంబంధించి మీరు ఏం కమెంట్ చేస్తారు? కవిత మాటలకు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె స్థాయి, ఇప్పుడు ఒకప్పుడు నేను కేసీఆర్ గురించి మాట్లాడుతున్నానంటే, నేను ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒక మున్సిపల్ చైర్మన్. ఒక అర్థం ఉంది జగ్గారెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి మీద. ఈ కవిత కేసీఆర్ కూతురు. అసలు కేసీఆర్ కూతురుగా ఈమె, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ కవిత ఎక్కడ? కెపాసిటీ లీడర్ కాదు కదా, కెపాసిటీ లేని లీడరు. ఈమె ప్రియాంక గాంధీ గురించి మాట్లాడితే జగ్గారెడ్డి రెస్పాండ్, దానికి అర్థం ఉందా? కాబట్టి అది ఈజీగా తీసుకో కవిత స్టేట్మెంట్లో. చూసారు కదా, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావాలనేసి వాళ్ళు అప్పీల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సూర్యబాబుతో కావ్య, OKTV, హైదరాబాద్.